మాకొక డాగ్ దొరికిందని చెప్పినా గదా! ఇదే ఆ డాగ్ అనమాట. కొంచెం కొంచెంగా హీల్ అయ్యి మాతో అయితే బావుంటుంది. సో, దానికి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలనైతే నేర్పిస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఈరోజు టెంపుల్‌కెళ్ళాననమాట. టెంపుల్‌కెళ్ళేసొచ్చేసి నేను హెయిర్ కేర్ చేసుకుంటున్నాను. అండ్ బ్యాంగిల్స్ ఏసుకున్నాను ఈరోజు టెంపుల్ దగ్గర కొనుక్కున్నాను. అండ్ ఇక్కడొచ్చేసరికైతే మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అంతా చిందరవందర ఉందనమాట. ఈ దసరా ఫెస్టివల్ ఇవన్నీ అయ్యేసరికి ఇంకా బతుకమ్మకి మొత్తం రెడీ అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సో, ఈరోజు ఎలా అయినా సరే వాటిని క్లీన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. యాక్చువల్‌గా చాలా డేస్ నుంచి అనుకుంటున్నా క్లీన్ చేయాలని చెప్పి. ఎప్పుడు నేను అంత మెస్సీగా అయితే అస్సలు ఉంచను. బికాజ్ నాకు నీట్‌గా ఉంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. లైక్ ఓసీడీ లాగా కొంచెం. సో, ఇంకా నేను ఎప్పటినుంచో క్లియర్ చేద్దాం అనుకున్న 2, 3 డేస్ నుంచి అనుకుంటున్నా కదా అని చెప్పి ఇంకా క్లీన్ చేసేసాను. ఫస్ట్ అయితే అన్నీ ఉన్నవన్నీ ఐటమ్స్ అన్నీ బయట పెట్టేశాను. అండ్ ఆ తర్వాత మిర్రర్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేశాను. మిర్రర్ ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు అయితే లైక్ మనం క్లాత్‌తో కాకుండా పేపర్‌తో క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా క్లీన్ అవుతుందనమాట. అండ్ ఆ తర్వాత అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఎక్స్పైర్డ్ అయిన ప్రొడక్ట్స్ మొత్తం పడేశాను.